అమెరికాను టార్గెట్ చేసే శత్రు దేశాల మిసైల్స్ని ఆకాశంలోనే స్మాష్ చేసే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రాజెక్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. సో గోల్డెన్ డోమ్ని నిర్మించబోతూ ఉన్నారు. ఈ టెన్యూర్లోనే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ గోల్డెన్ డోమ్ని పూర్తి చేస్తాను, అమెరికాను రక్షిస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఎంజీ రావు గారు, రష్యా కూడా ఒకటి ఉంది కదా, డెడ్ హ్యాండ్ అని చెప్పి ప్రొటెక్షన్ సిస్టమ్. సో దాన్ని ఎదుర్కోవడానికైనా, అంటే దాంతో పోటీగా చేయడానికైనా ఈ గోల్డెన్ డోమ్, అంటే ఈ గోల్డెన్ డోమ్ అండ్ డెడ్ హ్యాండ్ వీటిని కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు గోల్డెన్ డోమ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అని ఒకటి తయారు చేసింది. ఇరాన్ మీరు చూసే ఉంటారు, కొన్ని నెలల క్రితం ఇరాన్ కొన్ని వందల మిసైల్స్ వేసిన, ఇప్పుడు హమాస్ ఈ హౌతీస్ నుంచి వేలాది ఈ రాకెట్లు వస్తున్నా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్తో పడగొట్టేస్తుంది. దీని ఆధారంగా అమెరికా కూడా ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేసుకుందాం అనుకుంటుంది. ఈ గోల్డెన్ డోమ్ ఏంటంటే 1983లో అప్పుడున్న ప్రెసిడెంట్ రోనాల్డ్ రేగన్ ప్రపోజ్ చేశారు. అప్పుడు అది ఒక ఊహాత్మకమైన విషయం అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇది ఒక రియాలిటీ. ఇప్పుడు ఈ ట్రంప్ గారు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 27న, అంటే వచ్చిన వారం రోజుల్లో దాని మీద సిగ్నేచర్ చేశారు. నిన్న ఏం చేశారు, నిన్న మే 20వ తారీఖున ఆయన $175 బిలియన్ శాంక్షన్ చేసేశారు కూడా. అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ కాస్ట్ $2.5 ట్రిలియన్. అంటే ఏంటంటే భారతదేశ ఎకానమీలో 55%తో సమానం అండి. అంత ప్రాజెక్ట్, అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ప్రాజెక్టుగా అది నిలవబోతుందన్నమాట. $2.5 ట్రిలియన్, $2,500 బిలియన్ అండి. ఆ ప్రాజెక్టుకి $175 బిలియన్. అసలు ఐరన్ డ్రోమ్ అంటే ఏంటి, ఇది గోల్డెన్ డ్రోమ్ అంటే, ఈ గోల్డెన్ డ్రోమ్ దేనికి ఆసరాగా నిలబడుతున్నారు అంటే డెడ్ హ్యాండ్, రష్యా డెడ్ హ్యాండ్ తర్వాత చెప్తాను. ముందు గోల్డెన్ డోమ్ అంటే ఇది నిర్మించడానికి ఒక అధ్యక్షుడి కింద, నిర్మాత కింద పెట్టింది ఎవరినంటే ఎలాన్ మస్క్ని. స్పేస్ ఎక్స్ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు స్పేస్ ఎక్స్ $1 ట్రిలియన్ కంపెనీ అయిపోబోతుందన్నమాట ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుతో. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అంటే అమెరికా యొక్క, అంటే 9 లక్షల చదరపు కిలోమీటర్లో ఉన్న అమెరికా యొక్క మొత్తం హోమ్ల్యాండ్ని ప్రపంచ దేశాలు, ఇప్పుడు రష్యా నుంచి న్యూక్లియర్ మిసైల్స్, ఐరన్ డోము, సాతాన్ లాంటి RS-24 అంటే మిసైలు, ఇలాంటి మిసైల్ నుంచి, ఉత్తర కొరియా నుంచి వచ్చే మిసైల్స్, చైనా నుంచి వచ్చే మిసైల్స్, రష్యా డెడ్ హ్యాండ్ నుంచి వచ్చే మిసైల్స్, ఈ విధంగా అంటే ప్రపంచంలో దీని అడ్వర్సరీస్ ఉంటారు ఇరాన్ లాంటివి. ఏ దేశం నుంచి న్యూక్లియర్ మిసైల్స్ కానీ, ప్రొజెక్టైల్స్ కానీ, ఎటువంటివి కానీ మిరు టెక్నాలజీస్ వచ్చినా అవి ఆకాశంలోని ఎగరితేని ఎక్కడక్కడ తుత్తురీలు చేసేది గోల్డెన్ డోమ్. అసలు ఈ గోల్డెన్ డోమ్లో ఏముంటాయంటే, ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు కొన్ని వందల శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. కొన్ని స్పేస్ ఎక్స్ ద్వారా కొన్ని వందలాది శాటిలైట్లు. ఈ శాటిలైట్లో ఏముంటాయంటే డిఫెన్సివ్ శాటిలైట్లు ఉంటాయి, అఫెన్సివ్ శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఒక స్టార్ వార్స్ లాంటిది అనమాట. ఒకప్పుడు స్టార్ వార్స్ అనుకున్నదనమాట ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్. ఈ కొన్ని శాటిలైట్లు ఏం చేస్తాయి అంటే గుర్తిస్తాయి. ఇప్పుడు న్యూక్లియర్ మిసైల్ రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ప్రయోగిస్తే కొన్ని సెకండ్లో ఎక్కడి నుంచి ప్రయోగించారు అనేది వెంటనే పసిగట్టేస్తే ఆ రాడార్ శాటిలైట్లు. వెంటనే అదే ఆకాశంలో ఉన్న వేరే రాడార్లో శాటిలైట్లు ఉంటాయి. ఆ శాటిలైట్లో మిసైల్స్ ఉంటాయి. ఈ మిసైల్స్ ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి భూమి మీద నుంచి లెగ్గానే వెంటనే ఈ డిఫెన్సివ్ రాడార్ శాటిలైట్లే ఇన్ఫర్మేషన్ ఇస్తే అఫెన్సివ్ శాటిలైట్ రంగంలో దిగి ఆ మిసైల్ని ఎక్కడ ప్రయోగించారో అదే ప్రాంతంలోనే కూల్చేస్తారన్నమాట. అంటే అమెరికా దాకా కూడా రావన్నమాట. అంటే ఇది వేరియస్ లేయర్డ్ ప్రాజెక్టు, శాటిలైట్ లేయర్, అంటే స్టార్ వార్స్కి సంబంధించింది అనమాట. అందుకని అంత కాస్ట్. దీన్ని తయారు చేయడానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న వందలాది డిఫెన్స్ కంపెనీలన్నీ కలిసి ఆ టెక్నాలజీలన్నీ కలిపితే ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద యుఎస్ హిస్టరీ అనమాట. అది $2.5 ట్రిలియన్ అది ఖర్చు చేస్తుందంటే మీరు ఊహించుకోండి ఆ ప్రాజెక్ట్. ఇక రష్యా డెడ్ హ్యాండ్కి సంబంధించి, ఈ రష్యన్ డెడ్ హ్యాండ్ అంటే అంత భయంకరం అనమాట. ప్రపంచంలో ఎవరికి నిద్రపట్టదు ఇది తెలుసుకున్న తర్వాత. ఈ రష్యా డెడ్ హ్యాండ్ ఏంటంటే రష్యా దగ్గర 6,000 అణ్వాయుధాలు ఉంటాయి. ఎందుకు ఇన్ని తయారు చేసిందంటే ప్రపంచంలో ఇంక ఏ దేశం వీడి మీద అణ్వస్త్రం వేస్తే అది బతకూడదు. కానీ వేరే శత్రువులు ఏం చేస్తారో వీడు అణ్వాయుధాలు వేసేవాడిని ముందు కొట్టేస్తారు న్యూక్లియర్ కమాండ్. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు, రష్యా ఆర్మీ చీఫ్, ఇలా ఎక్కడైతే ఈ రష్యా అణ్వాయుధాలు వేయడానికి అవకాశం ఉందో వాటిలో ముందు పేల్చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్
రష్యా అధ్యక్షుడిని, ఆర్మీ చీఫ్ని రష్యా అణ్వాయుధాలు వేయడానికి కమాండ్ ఇచ్చి అందరినీ చచ్చిపోయారు. అసలు ఒక్క సైనికుడు కూడా మిగలలే. అసలు రష్యాలో ఒక్క పీపుల్ కూడా మిగలలేదు 16 కోట్ల మంది అనుకుంటే. అప్పుడు కూడా పనిచేసే ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఒక యంత్ర పరికరమే డెడ్ హ్యాండ్. ఇదేం చేస్తా అంటే శత్రువు మొత్తం అందరినీ రష్యాలో ఒక్కడు కూడా మిగలకుండా చంపేస్తే అణ్వాయుధాలు వేయడానికి ఉండదు కదా, అయినప్పటికీ శత్రు దేశాన్ని వదలకూడదని తయారు చేసింది డెడ్ హ్యాండ్. ఇదేం చేస్తా అంటే సెన్సార్స్ ఉంటాయన్నమాట. కొన్ని న్యూక్లియర్ మిసైల్స్ని ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు. మంచు కింద కప్పిపెట్టి సైబీరియాలో పెట్టారు. అది అయితే ఎవరికీ తెలియదు అంట. సైలోస్ అంటే గొట్టాల్లో పెట్టేస్తారు అట్లా. ఇవి ఎవరికి ప్రపంచంలో మానవ మాత్రుడికి తెలియదు, ఏ శాటిలైట్లు కూడా గుర్తించలేవు అనమాట. ఈ న్యూక్లియర్ మిసైల్స్, ఈ న్యూక్లియర్ వార్ హెడ్లో అందరూ చనిపోయిన తర్వాత కూడా సెన్సార్స్ ద్వారా ఈ రష్యాలో పడిన రేడియేషన్, న్యూక్లియర్ బాంబులు పేలితే ఆ రేడియేషన్ పట్టుకుని న్యూక్లియర్ బాంబులు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటంతట అవే న్యూక్లియర్ బాంబులు ఆ దేశాన్ని అటాక్ చేసి సర్వనాశనం చేసేదే ఈ డెడ్ హ్యాండ్. అంటే మానవ ప్రమేయం లేకుండా సెన్సార్స్ ద్వారా పట్టేదన్నమాట. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. దట్ ఈజ్ వాట్ రష్యా, అదే డెడ్ హ్యాండ్ అంటారు. ఇలాంటి డెడ్ హ్యాండ్ మిసైల్ని కూడా కూల్చే విధంగా ఇప్పుడు గోల్డెన్ డోమ్ని అమెరికా తయారు చేస్తుంది. చూడండి, ప్రపంచ స్టార్ వార్స్, ఏ టెక్నాలజీలు, ఇవన్నీ శాటిలైట్ టెక్నాలజీలు, హైపర్సోనిక్ మిసైల్ని కూడా తట్టుకునేటట్టు ఈ గోల్డెన్ డోమ్. చూడండి ఎంతటి భయానకమైన పరిస్థితి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అనేది గోల్డెన్ డోము, రష్యన్ డెడ్ హ్యాండ్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. మరి భారత్ కూడా పాక్, చైనాల నుంచి ముప్పు ఉంది కదా. పాక్ నుంచి ఆల్రెడీ ముప్పు ఉంది, చైనా నుంచి భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చు, మరిన్ని దేశాలతో మేబీ ఉండవచ్చు. కాబట్టి భారత్ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే భారత్కి అవకాశం ఉంటుందా, సాధ్యం ఉందా? ఎందుకంటే భారతదేశం కూడా తక్కువేం తినలేదు. ఇది కూడా సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది, మిలిటరీ సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధంలో 400 డ్రోన్లని, వాళ్ళ జేఎఫ్ థండర్ ఇలాంటి ఫైటర్స్ మనం కూల్చేసాం. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్, ఐరన్ డోమ్ టెక్నాలజీ లాంటిదే మనం ఉపయోగించాం. దీన్ని ఏమంటారంటే ఈ డోమ్ ఏంటంటే ఒక లేయర్డ్ ఫామ్లో ఉంటుంది. మొదటి లేయర్లో బరాక్ మిసైల్స్, బరాక్ 8 అని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. రెండోది మన ఆకాశ్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకున్నాం. తర్వాత ఆకాశ్ థియర్ అని ఒకటి తయారు చేసుకున్నాం. తర్వాత S-400 ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది ఒకటి తయారు చేసుకుంటుంది, ఇండియన్ ఐరన్ డోమ్ అంటారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్డ్ వస్తాయి. S-400 నుంచి S-500 తెచ్చుకుంటాం, మనం కూడా ఒకటి తయారు చేసుకుంటాం. ఆకాశ్ థియర్ తయారు చేసుకుంటాం. తర్వాత పృథ్వీ BMD అని ఒకటి ఉంటుందండి. BMD అంటే బియాండ్ అంటే వెరీ డేంజరస్ మాసివ్ డిస్ట్రక్షన్ చేసే న్యూక్లియర్ కెమికల్ వెపన్స్ని ఎక్కడికక్కడ భారత గగనతలంలో రాకుండా ఆపేదనమాట. పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది AMD అనేది మనం ఒకటి తయారు చేసుకున్నాం. ఈ విధంగా భారతదేశం కూడా ఇటు అమెరికా, రష్యా, ఈ ఇజ్రాయెల్, ఈ చైనాలు తయారు చేసుకున్నట్టు మనం కూడా ఒక ఐరన్ డోమ్ని తయారు చేసుకుంటున్నాం. ఇదంతా వేరియస్ టెక్నాలజీలు, డిఫెన్స్ ఇండస్ట్రీలు, ఇస్రో శాటిలైట్స్ తయారు చేసుకుంటున్నాం. మొన్న రీసెట్ విఫలమైపోయిన శాటిలైట్లు, స్పైయింగ్ శాటిలైట్లు పంపిస్తున్నాం. అక్కడ నుంచి గుర్తించడం, ఇక్కడ నుంచి రావడం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అందుకనే మనకి నావిక్ అనేది ఒకటి ఉందన్నమాట, గూగుల్ లాగా. ఓకే, గూగుల్ అది ఇస్రో, నాసా ఇవ్వకపోయేటప్పుడు మన ఇస్రో నావిక్ తయారు చేసుకున్నాం. ఈ నావిక్ గూగుల్ కంటే మోస్ట్ పవర్ఫుల్ 1 మీటర్ రెజల్యూషన్తో పనిచేస్తుంది. ఇవన్నీ టెక్నాలజీలు కలిపి భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం. కొంత మొన్న చూసాం, ఇంకా అద్భుతంగా అధునాతనంగా దాన్ని సాఫిస్టికేటెడ్గా భారతదేశం కూడా, అసలు సీమ కూడా భారతదేశం రాకుండా గగనతలాన్ని అంతా మూసి స్పేస్ ద్వారా మనం కూడా స్టార్ వార్స్కి సిద్ధమవుతూ మనం కూడా ఉన్నామండి. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం చైనా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతోంది. అక్కడ సివిల్ వార్ పరిస్థితులు నెలకొన్నాయి. సో చైనా ప్రజల్ని దృష్టి మరల్చడానికి జిన్పింగ్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండవచ్చు అనే దాని మీద రకరకాల ప్రచారాలు వస్తూ ఉన్నాయి. దానిలో ఉన్నది ఏంటంటే తైవాన్ మీద ఏ క్షణమైనా జిన్పింగ్ దాడి చేయవచ్చు అని చెప్పేసి. అలా తైవాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ తైవాన్ మీద చైనా దాడి చేస్తే ట్రంప్ ఊరుకుంటారా? ఎస్ అండి, ఇప్పుడు 3 రోజుల క్రితం చైనా ఆర్థిక గణాంక శాఖ, దాని ఎకనామిక్ మినిస్ట్రీ ఏం చేసిందంటే కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. మనం కూడా ఇండియాలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలా రిలీజ్ చేస్తా కొన్ని ఆర్థిక గణాంకాలు అలా. దాని ప్రకారం అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగిపోయి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పడిపోయి, గ్రోత్ రేటు, వృద్ధి రేటు పడిపోయి, అమెరికా టారిఫ్ల ప్రభావంతో ఎక్స్పోర్ట్స్ పడిపోయి తీవ్రమైన పరిణామాలు, కొన్ని లక్షలాది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అన్నమాట. దీని ఫలితంగా ఏమైంది? ధరలు పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, తర్వాత ఈ మొత్తం తీవ్రం అవ్వడం వల్ల పల్లెటూరులో వ్యవసాయం పడిపోవడం, కరువు పరిస్థితులు, వరదలు ఉన్నాయన్నమాట.
సో ఇప్పుడు చైనాలో ఏంటంటే ఒక అద్భుతమైన భూమిని చూసిన వాళ్ళు వెంటనే ధరలు పెరిగిపోయి ఇవి తట్టుకోలేని నిరుద్యోగంతో ఉండడం వల్ల 1989 తియాన్మాన్ స్క్వేర్ అనంతరం అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లో అక్కడ తీవ్రమైన తిరుగుబాట్లు జరుగుతున్నాయంట. ఆ రిపోర్ట్లు బయటికి చెప్పరు, కానీ చాలా సోషల్ మీడియా వీటిలోంచి బయటకు వస్తున్నాయి అనమాట. ఎంత అంటే ఇప్పుడు చైనాలో చాలా తీవ్రమైన పరిస్థితుల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఫైట్లు చేస్తున్న బ్రిడ్జిలు కూల్చేస్తున్నారన్నమాట. చైనా పాకిస్తాన్ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాన్ని తట్టుకోలేని విధంగా ఉందని తెలుస్తుంది. ఇది చాలా తీవ్రం. అందుకని అమెరికాకి లొంగి టారిఫ్ల మీద ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకుందని కూడా తెలుస్తుంది. మొదట్లో అది మేము లొంగమన్న దేశం. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జీ జిన్పింగ్ ఈ ప్రజల దృష్టిని మలిచి తిరుగుబాట్లు ఆపాలి అంటే ఏదో దేశం మీద దాడి చేయాలి. భారతదేశమే చేయడానికి వీలు లేదు, అంత ఈజీ కాదు. తైవాన్ ఉంది, తైవాన్ తైవాన్ని చేజిక్కించుకోవాలి. కాబట్టి తైవాన్ మీద అటాక్ చేస్తే ఇప్పుడు తిరుగుబాట్ల నుంచి ప్రజల దృష్టిని మలిచే అవకాశం ఉంది. కాబట్టి తైవాన్ మీద చైనా అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడు కూడా చైనా అంతే. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు వస్తే కాశ్మీర్ మీద టెర్రరిస్టులు దాడి చేసి ప్రజల దృష్టిని మలిస్తుంది పాకిస్తాన్. అలాగే చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ ఈ వారు, అమెరికా కొంచెం ఆర్థికంగా మాన్యం, ట్రంప్ కూడా ఏంటంటే తన స్వార్థమే చూసుకునేవాడు, ఇదే మంచి సమయం అని కూడా చైనా అనుకుంటుంది. ముఖ్యంగా ప్రజల దృష్టిని మలచమన్నమాట. ఇలా మలచడానికి తైవాన్ మీద అటాక్ చేస్తే తైవాన్ మీద కాపాడడానికి ఎప్పుడు మేము ఉన్నామని అమెరికా అంటది. ఎవరు వచ్చినా అదే అంటది. జపాను, అమెరికా, ఈ దక్షిణ కొరియా ఎవరు అటాక్ చేసినా మేము ఉన్నాం. అమెరికా అంబ్రెల్లా అంటారు, సెక్యూరిటీ అంబ్రెల్లా. ఓకే, దాని రక్షణ గొడుగు కింద ఉన్న దేశాలన్నమాట. ఇప్పుడు తైవాన్ మీద అటాక్ చేస్తే ట్రంప్ వస్తాడా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ట్రంప్ వ్యాపారం చూసుకుంటాడు, యుద్ధం చేయడు, అవసరమైతే రష్యాతో కూడా స్నేహం చేసేస్తున్నాడు బద్ద శత్రువుతో. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టంలే, ఉక్రెయిన్కి హెల్ప్ చేయడం ఇష్టంలే. మరి తైవాన్ మీద అటాక్ చేస్తే చైనాని ఎదిరికించడానికి ట్రంప్ వస్తాడా పెద్ద క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. ట్రంప్ ఎందుకు వస్తాడంటే తైవాన్ని తన దారికి తాను వదిలేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాని నమ్ము. జపాను, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఈ కెనడా ఇవన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ దూరం అవుతున్నాయి. ఇంకా ఇవన్నీ దూరం అయితే అది సూపర్ పవర్ స్టేటస్ కూడా కాదు, ఇంకా ఫ్రెండ్లు కూడా నమ్మకపోతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ అనేవాడు చైనా మీద తైవాన్ అటాక్ చేస్తే చైనాని ఆపడానికి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇది ఒక పెద్ద మూడో ప్రపంచ యుద్ధం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధానికి చైనా అమెరికా ఢీకొనడమే మూడో ప్రపంచ యుద్ధం అంటారు. కాబట్టి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇప్పుడు 1971 వార్ తర్వాత అప్పటి వరకు ఒక దేశంగా ఉన్న సిక్కిం భారత్లో కలిసింది. మరి 2025 ఈ యుద్ధం తర్వాత భారత్ తన సైనిక సత్తాను చాటిన తర్వాత భారత్ సరిహద్దును గల చిన్న చిన్న దేశాలు ఏమైనా భారత్లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోందా? అవునండి. సిక్కిం 1975లో భారతదేశంలో అప్పుడు ఒక దేశంగా ఉన్నది భారతదేశంలో ఒక రాష్ట్రంగా వచ్చేసింది. ఇప్పటికి ఇది 1975 అంటే 2025కి ఈ రోజుకి ఇది 50 సంవత్సరాలు పూర్తయింది. సిక్కిం భారతదేశంలో కలిసి అది ఒకప్పుడు ఒక కింగ్డమ్, ఒక రాజు ఉండేవాడు. ఇప్పుడు 1975లో ఒక పెద్ద విచిత్రం జరిగిందనమాట. ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ మీద గెలిచి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అవతరించగానే ఈ సిక్కిం ఏమనుకుందంటే చాలా చిన్న దేశం కదా, ఆ పక్కనేమో చైనా ఉంటుంది నార్త్లో, సౌత్లోనేమో ఇండియా ఉంటుంది. ఈ రెండిట్లో దేంట్లో కలిస్తే మనకు బాగుంటుందని ఆలోచించింది అనమాట. ఆలోచించినప్పుడు ఇండియా చాలా బలంగా కనపడింది చైనా కంటే. అందుకని అది సిక్కిం వచ్చి భారతదేశంలో ఐక్యమైంది. దీన్ని చైనా యాక్సెప్ట్ చేయలేదు. 2012 వరకే అసలు సిక్కిం భారత్లో అంతర్భాగంగా చైనా ఒప్పుకోలేదు కూడా, మీకు అందుకే చెప్తున్నా. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు భారతదేశం 2025లో మళ్ళీ పాకిస్తాన్ మీద గెలిచింది. మోడీ ఇండియా ఏంటంటే గెలిచింది. ఇప్పుడు ఈ సౌత్ ఏషియాలో ఉన్న ఏదైనా దేశం అప్పుడు ఒకప్పుడు సిక్కిం భారతదేశంలో ఐక్యమైనట్టు ఏదైనా దేశం ఐక్యమవుతుందా అనేది చూస్తే ఇలాంటి ఐక్యమయ్యే పరిస్థితులు లేవు, కానీ ఫోర్స్ఫుల్గా చేసుకోవాలంతే ఇప్పుడు. కాబట్టి అలాంటి అవకాశం ఏదైనా ఉంది అంటే అది నేపాల్, భూటాన్లో అలా కలిసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లు, పాకిస్తాన్లు, శ్రీలంకలు కలవు. కాబట్టి మనకేంటంటే భూటాన్ కానీ నేపాల్ కానీ భారతదేశంలో ఐక్యమైతే మనకు బాగుంటుంది. ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నాం, ఆర్థిక సంక్షోభాలు తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే ఈ కింద ఉన్న మాల్దీవులు ఒకటి, లేదా భూటాన్ ఒకటి, లేదా నేపాల్ ఒకటి భారతదేశంలో కలిసే అవకాశం ఉంది. శ్రీలంక కూడా చాలా కలిసే అవకాశాలు చాలా పుష్కలం ఉన్నాయి. శ్రీలంక కలిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రానున్న వచ్చే దశాబ్ద అంటే 2047 అంటే ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతుంది ఇండియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏ చిన్న దేశం సౌత్ ఏషియాలో కూడా అభివృద్ధి చెందడంలే. ఇండియాలో కలవడం వల్ల ప్రజల జీవన
జీవన సాఫల్యం పెరిగిపోతుంది, వాళ్ళ జీవన పర్ క్యాపిటల్ ఇన్కమ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఆ ప్రజలు కూడా ఇండియాలో ఉంటే ఎంత బాగుండని కోరుకుంటున్నారు. ఇప్పుడు పీఓకేలో కోరుకుంటారు లేదా, పీఓకే ప్రజలు ఇండియాలో కావాలని కోరుకుంటున్నారు. అక్కడ ప్రదర్శనలు చెప్పరు కానీ బయటికి పీఓకే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కలుస్తారు. సో ఈ విధంగా వీళ్ళందరూ ఆ పరిపాలన ఫెయిల్డ్ స్టేట్గా ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కలిసి సుసంపన్నత వాళ్ళు యాక్యం చేస్తారు కాబట్టి కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.